దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. చూడండి దేవుని వాక్యాన్ని. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ మరణం ద్వారా ఆయన ఎటువంటి కార్యాన్ని సాధించాడు, ఆయన ఎటువంటి కార్యాలు మన కోసం సిద్ధపరిచాడు అన్న విషయాలను ఈ కొలస్సీ పత్రికలో స్పష్టంగా చూడవచ్చు మనం. ఆయన అధికారులను ప్రధానులనంట నిరాయుధులుగా, అంటే శత్రువైన సాతాను యొక్క అధికారాన్ని, వాడి చేతిలో ఉన్న బలాన్ని, ఏవేవైతే ఆయుధాలు వాడుతూ మనుషులను లోపరుచుకుంటూ ఉన్నాడో నిరాయుధులుగా చేసేసాడంట. సపోజ్ మరణాన్ని ఒక ఆయుధంగా వాడుతున్నాడు, శరీరాశని ఒక ఆయుధంగా వాడుతున్నాడు, పాపపు ప్రేరణలను ఒక ఆయుధంగా వాడుతున్నాడు. ఇదిగో నువ్వు పుట్టుకతోటే పాపివని ఒక అపరాధ భావాన్ని ఒక ఆయుధంగా వాడుతున్నాడు. సో ఎప్పుడైనా సరే అపరాధ భావం ఏం చేస్తుంది అంటే దేవుని యొద్దకు వెళ్ళనీయకుండా చేస్తుంది. నువ్వు పాపివి అన్న ఫీలింగ్ ఏం చేస్తుందంటే దేవుని సమీపానికి వెళ్ళనీయకుండా చేస్తుంది. మరణం ఏం చేస్తూ ఉందంటే మరణ భయము, రోగ భయము, మనశ్శాంతి లేకుండా చేయటం. సో ఇవన్నీ శత్రువు యొక్క కార్యాలు. సో వీటన్నిటిని ఉపయోగించుకొని మనిషిని వాడు నియంత్రిస్తూ ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరణ భయము కింద, మరణ దాస్యత్వం కింద ఉన్న వ్యక్తులను ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడే, ఇదిగో ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని సవాలు విసిరి మరణపు ముళ్ళును విరిచి 3వ దినాన పునరుద్ధారుడుగా మరణం నుంచి తప్పించుకొని గెలవగలిగిన సమర్థుడిగా, అంటే మరణం అనే ఆయుధాన్ని నిరాయుధులుగా చేసేసాడు. ప్రైజ్ గాడ్. ఇక శత్రువైన సాతానుడు ఏ మనిషిని భయపెట్టలేడు. ఇదిగో నువ్వు చంపేస్తా, నువ్వు చచ్చిపోతావు అని. ఎస్, బ్రతుకుట క్రీస్తే చావైతే మేలన్న ఒక నిశ్చయతని, ధైర్యాన్ని, అని ఇదిగో మనం చనిపోయిన పిమ్మట ఆయనతో యుగాలు ఉంటామన్న ఒక నిశ్చయతని, నిరీక్షణని దేవుడు మనకు ప్రసాదించాడు. ప్రైజ్ గాడ్. సో ఇప్పుడు మరణానికి మనకు భయమా? అందుకే కదా ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఇక్కడ గ్రామ్ స్టెయిన్స్ గారు మరి ఇక్కడ పరిచయం చేసి ఒరిస్సా ప్రాంతంలో వాళ్ళ భార్య కానీ వారి బిడ్డలు కానీ ఎంత ధైర్యాన్ని చూపించారండి. మరణాన్ని వారు మరణానికి భయపడలా. వాళ్ళు మరలా మేము కలుసుకుంటామని ఒక నిశ్చేత నిరీక్షణలో వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది హతసాక్షులు. స్టీఫెన్ మరి మరణానికి భయపడలా, అదొక ధన్యతగా భావించాడు. ఎందుకని? బికాస్ యేసుక్రీస్తు ప్రభువు ఒక నిచ్చిన నిరీక్షణ. ప్రైజ్ గాడ్. ఏ భయము కూడా మిమ్మల్ని అధైర్యపరచడానికి వీలేదండి. ఇదవుతుందేమో, ఇలా అవుతాయేమో, అలా అవుతాయేమోనని. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సదాకాలము దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనల్ని భయపెట్టాలనుకుంటున్న భయమునే నిరాయుధులుగా దేవుడు చేశాడు. ఏ రోగమైనా, ఏ మరణమైనా, ఏ బలహీనత అయినా, ఏ శత్రువు కార్యాలైనా మన జీవితాలు, ఏ సమస్యలు, ఏ పోరాటాలైనా సరే సిలువ జయోత్సాహముతో దేవుడు మనల్ని ఊరేగింప చేస్తాడు. హల్లెలూయా. సిలువ జయోత్సాహముతో, ఇదిగో నా ప్రజలు గెలిచిన వాళ్ళు, నా ప్రజలు పై నుండేవాళ్ళు, నా ప్రజలు మహిమ పొందేవాళ్ళు, నా ప్రజలు తలగా ఉంటారు అని మన జీవితాల్లో దేవుడు చేసే కార్యాలు అలా కనపరుస్తాడండి. ప్రైజ్ గాడ్. ఇదంతా ఎలా సాధ్యమైంది అంటే కల్వరిలో యేసుక్రీస్తు ప్రభువారంట ప్రధానులను, అధికారులను, శత్రువైన సాతాను కార్యాలన్నింటినీ అణగద్రొక్కి నిరాయుధులుగా దేవుడు వాళ్ళందరినీ చేసి నా బిడ్డల మీద నీకు అధికారం లేదు అని బాహాటముగా వేడుకకు కనపరిచాడంట. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కనుక మనందరం కూడా విశ్వాసంతో, నేను ఇప్పుడున్న ఈ స్థితి నన్నేం చేయలేదు, నేను వెళ్తున్న ఈ పరిస్థితులు నన్నేం చేయలేవు, నాకున్న ఈ బలహీనతలు నన్నేమి చేయలేవు, ఎందుకంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడన్న ఒక నిరీక్షణతో మనం ముందుకు సాగుతాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.